ఐపీఎల్లో చాన్నాళ్ల తర్వాత ఓ తెలుగు కుర్రాడు తన సత్తా ఏంటో చూపించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్లాసెన్, మార్క్రమ్ వంటి వరల్డ్ క్లాస్ ఆటగాళ్లు విఫలమైన చోట ఈ ఆంధ్ర ఆటగాడు సత్తా చాటాడు. 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన నితీష్ ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముందు ఆచితూచి ఆడిన నితీష్ క్రీజులో కాస్త సెట్ అయ్యాక బీభత్సం సృష్టించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ నితీష్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 37 బంతులు ఎదుర్కొన్న నితీష్ 4 ఫోర్లు 5 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. అద్భుత ఇన్నింగ్స్తో జట్టుకు 182 పరుగుల భారీ స్కోర్ను అందించాడు. దీంతో హైదరాబాద్ జట్టులో అతని పేరు మారుమోగిపోతోంది. మరి ఎవరి నితీష్ రెడ్డి? ఆయన రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. కాకి నితీష్ కుమార్ రెడ్డి 2003 మే 26న విశాఖపట్నంలో జన్మించారు. నితీష్ రెడ్డి తండ్రి ముత్యాల్ రెడ్డి. ఆయన హిందుస్థాన్ జింక్లో పనిచేసేవారు. నితీష్కు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం. సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబం వారిది. ముఖ్యంగా నితీష్ సక్సెస్ వెనుక ఆయన తండ్రి ముత్యాల్ రెడ్డి త్యాగం ఎంతో ఉందని చెప్పాలి. కుమారుడి కెరీర్ కోసం ఆయన ఏకంగా ఉద్యోగాన్ని మానేశారు. నితీష్ రెడ్డి 5 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడడం మొదలుపెట్టారు. హిందుస్థాన్ జింక్ కంపెనీ గ్రౌండ్స్లో క్రికెట్ మ్యాచ్లు చూస్తూ పెరిగాడు అతను. ప్లాస్టిక్ బాల్తో తన ఆటను ప్రారంభించాడు. ఆ తర్వాత తండ్రి ప్రోత్సాహంతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అయితే ముత్యాల్ రెడ్డిని ఉదయ్పూర్ ట్రాన్స్ఫర్ చేయడంతో కుమారుడు కెరీర్ కోసం ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయంతో బంధువులందరూ కూడా తండ్రిని మందలించారు. అయినా ఆయన ఎవరి మాట వినలేదు. కుమారుడి కెరీర్ కోసం ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే విశాఖ మైదానంలో ఏర్పాటు చేసిన క్యాంపులకు హాజరైన నితీష్ కుమార్ రెడ్డి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సహాయంతో కడపలోని ఏసీఏ అకాడమీలో చేరి మరింత రాటు తేలాడు ఆటలో. 14 ఏళ్ల వయసులోనే విజయ మర్చెంట్ ట్రోఫీ 2017-2018లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 176.41 యావరేజ్తో 1237 పరుగులు చేయడమే కాదు, బౌలింగ్లో కూడా 26 వికెట్లు తీశాడు. దీంతో బీసీసీఐ నుంచి 2017-2018 ఏడాదికి గాను బెస్ట్ క్రికెటర్ ఇన్ ది అండర్-16 జగన్మోహియా దాల్మియా అవార్డును కూడా గెలుచుకున్నాడు. రంజీ ట్రోఫీ సీజన్ 2020లో ఆంధ్ర తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2021లో లిస్ట్ ఏ క్రికెట్ అరంగేట్రం చేశాడు. 2021లో నితీష్ రెడ్డి T20లోకి ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 17 మ్యాచ్లు ఆడి 566 పరుగులు చేసి 52 వికెట్లు తీశారు. లిస్ట్ ఏ క్రికెట్లో 403 పరుగులు 14 వికెట్లు తీశారు. ఆంధ్ర తరపున 8 మ్యాచ్లు ఆడిన నితీష్ 106 పరుగులు సాధించాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న అతన్ని ఐపీఎల్ 2023 వేలంలో 20 లక్షల రూపాయల బేస్ ప్రైజ్కి సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. సన్ రైజర్స్ అతన్ని 20 లక్షల కనీస ధరకు కొనుగోలు చేయడంతో ఆ డబ్బులతో తన కుటుంబానికి కారు కొని గిఫ్ట్గా ఇచ్చాడు. అయితే నితీష్ గత సీజన్లో చివర్లో బరిలోకి దిగినా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ సీజన్కు ముందు నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్ల్లో సత్తా చాటాడు అతను. సిఎస్కేతో తొలి అవకాశాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్లో విన్నింగ్ షాట్తో మ్యాచ్ ముగించిన అతను తాజా మ్యాచ్లో అసాధారణ బ్యాటింగ్తో మార్క్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. ఇక నితీష్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత కూడా సాధించాడు. నితీష్ కుమార్ రెడ్డి కేవలం బ్యాటర్ మాత్రమే కాదు, మంచి పేస్ ఆల్రౌండర్ కూడా. బ్యాట్తో పాటు బంతితోనూ సమానంగా రాణించగల సత్తా అతని సొంతం. పంజాబ్తో మ్యాచ్లో 3 ఓవర్ల బౌలింగ్ చేసిన నితీష్ 33 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. 1 క్యాచ్ కూడా అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 50 పరుగులు బాది 1 వికెట్ తీసి 1 క్యాచ్ అందుకున్న తొలి అన్క్యాప్డ్ ప్లేయర్గా నితీష్ చరిత్ర క్రియేట్ చేశారు. గత 16 సీజన్లలో ఈ ఘనతను ఏ అన్క్యాప్డ్ ప్లేయర్ కూడా సాధించలేదు. అంతర్జాతీయ క్రికెట్లో దేశం తరపున ప్రాతినిధ్యం సాధించని ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్గా పిలుస్తారు. సో ప్రస్తుతం 17వ సీజన్తో కలిపి ఎంతోమంది అన్క్యాప్డ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడారు. కానీ ఈ అరుదైన రికార్డును నితీష్ ఒక్కడే సాధించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన నితీష్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. నితీష్ కుమార్కు తన ఐపీఎల్ కెరీర్లో ఇదే తొలి హాఫ్ సెంచరీ. అదేవిధంగా బౌలింగ్లో కూడా 1 వికెట్ కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్ అతనికి జీవితాంతం గుర్తుండిపోతుంది. గత సీజన్లో సన్ రైజర్స్కు వచ్చిన నితీష్ ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. మ్యాచ్కు ముందు జానీ సినిమాలోని నారాజు గాకురా మా అన్నయ్య అనే సాంగ్ వింటానని, అది తనలో ఎంతో శక్తిని తీసుకువస్తుందని తెలిపాడు. పవన్ కళ్యాణ్కి అతను వీరాభిమాని. అలాగే విరాట్ కోహ్లీ ఆటను ఎంతో ఇష్టపడతాడు నితీష్. టీనేజ్లో ఉన్నప్పుడు టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు వచ్చేవాడు.
అదే సమయంలో న్యూ బాల్ బౌలర్గాను రాణించేవాడు. అయితే నితీష్ రెడ్డిపై అది ఒత్తిడి పెంచే అవకాశం ఉండడంతో కోచ్లు అతన్ని మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు రమ్మని చెప్పారు. 2020లో పేస్ ఆల్రౌండర్గా ఆంధ్ర జట్టుకు ఎంపికైన నితీష్ రెడ్డి 2021 నుంచి జట్టులో రెగ్యులర్ సభ్యుడయ్యాడు. వరుసగా 2 రంజీ సీజన్లో 25 వికెట్ల చొప్పున తీసిన నితీష్ ఈ సీజన్లో ఆంధ్ర తరపున లీడింగ్ వికెట్ టేకర్గా కూడా నిలిచాడు. నితీష్ యార్కర్లు వేయడంతో పాటు బౌన్సర్లు కూడా వేస్తాడు. డెత్ ఓవర్లోనూ బౌలింగ్ చేయగలడు. హిట్టింగ్ చేస్తున్న నితీష్ రెడ్డిని ఐపీఎల్ 2024లో ఫినిషర్గా ఉపయోగించుకోవాలని ఎస్ఆర్హెచ్ భావించింది. ఈ క్రమంలోనే చెన్నైతో మ్యాచ్లో లోయర్ మిడిల్ ఆర్డర్లో దింపింది. 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడప్పుడు. ఇక పంజాబ్పై ముందుగా బ్యాటింగ్కు వచ్చి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐపీఎల్లో హాఫ్ సెంచరీ చేసి 4వ ఆంధ్ర క్రికెటర్గా నిలిచాడు. ఇంతకుముందు వేణుగోపాలరావు, అంబటి రాయుడు, శ్రీకర్ భరత్ మాత్రమే ఈ ఫీట్ అందుకున్నారు. నితీష్ మరింతగా చెలరేగాలని తెలుగు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ రాణిస్తున్న నితీష్ రెడ్డికి మన టీమిండియాలో మంచి భవిష్యత్తు ఉండాలని మనం కూడా కోరుకుందాం.